హలో స్టూడెంట్స్, వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నా. ఏపీ పోల్సెట్ 2025కి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ రాలేదో, లేదంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి నాకు బ్రాంచ్ అనేది నచ్చలేదన్నా, సో ఈ వేరే బ్రాంచ్కి అయితే మార్చుకోవాలనుకుంటున్నా, సో అసలు వస్తుందా రాదా, సో ఇకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ అనేటివి సో ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అన్న దానిపైన అయితే సో ఎవరికైతే డౌట్ ఉందో ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. సో ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే ఇది మనకు సో సెకండ్ ఫేజ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఫేజ్ అని మనకు క్లియర్గా అయితే ఇచ్చేశారు. సో ఇందులో కనుక మీకు సీట్ రాకుంటే మాత్రం సో పాల్సెట్ ఖచ్చితంగా మీరైతే మేనేజ్మెంట్ కోటాలో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు సో నీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా పాల్సెట్కి సంబంధించి సో ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పటికీ నువ్వు చూస్తున్నావు కానీ సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అన్న డౌట్లోనే ఉండిపోయినా, డౌట్లో ఉంటే మాత్రం అలాగే ఉండిపోతావు, గుర్తుపెట్టుకో. సో కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నీకు ఎటువంటి అప్డేట్ ఏమైనా డౌట్ ఉన్నా కానీ సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో ఈ పర్టికులర్ డేట్స్ అనేవి ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా అయితే నేనైతే చెప్తాను. సో మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సో మనకు ఆప్షన్ ఎంట్రీ అనేది ఇదే మెయిన్ అనమాట. సో 18th నుంచి 20 అంటే మనకు 3 రోజులు మాత్రమే ఉంటుంది. సో ఈ 3 రోజులు మీరు సో ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోండి. ఇకపోతే పేమెంట్ ఆల్మోస్ట్ అందరూ చేశారనుకుంటున్నాను నేనైతే క్లారిటీగా. మనకు డేట్స్ వచ్చేసి 18th, 19th, 20 మాత్రమే 3 రోజులు అయితే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. సో వీలైతే సో ఖచ్చితంగా మీరు ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తే మాకు సీట్ వస్తుందన్న సెకండ్ కౌన్సిలింగ్లో అని అయితే చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ర్యాంకుకు తగ్గట్టు సో ఏవైతే కాలేజెస్ వస్తాయని నమ్మకం ఉంటుందో అవి 3 కాలేజెస్ అయితే ఇవ్వండి, 3 కాలేజీలు మాత్రమే. దూరంగా మీకు ఏ కాలేజీలు కావాలి అనుకుంటున్నారో అవి ఒక 3 లేదా 4 మొత్తం కూడాను సో 10 కాలేజీల లోపే అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇకపోతే నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఏ విధంగా ఆప్షన్స్ పెట్టాలన్న దానిపైన అయితే రేపు మార్నింగ్ అయితే. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో